దానికంటే కామెడీ చేసి నవ్వించడం అనేది చాలా కష్టమైన ఒక విషయం. సో, కామెడీ చేసి నవ్వించే వాళ్ళందరూ కొంచెం సీరియస్ పర్సన్సే. వాళ్ళే బెస్ట్ కమెడియన్‌గా ఉంటారని నమ్ముతాను. సో, హోప్‌ఫుల్లీ డెఫినెట్‌గా మీకు నా కామెడీ దీనిలో చేసింది క్యారెక్టర్ ఏముందో అది మీకు డెఫినెట్‌గా నవ్విస్తుందని గ్యారంటీ అయితే ఇస్తాను. ప్రొడ్యూసర్ గారు, అంటే మీరు పెట్టుకున్న ఏదైతే బడ్జెట్ ఉందో దాంతో అప్కమింగ్ హీరో వస్తారు, లేదా చిన్న చిన్న హీరోలు కూడా వస్తారు. బట్ ఒక కమీడియన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే కొంచెం వెళ్తుందా మూవీ అని అట్లా ఏమి అనిపించలేదా? లేదు, అట్లా అనిపించలేదు. ఆ స్టోరీకి ఆయనే కరెక్ట్ అనిపించింది మాకు. సప్తగిరి గారు, అయితే ఏంటంటే రాజకీయాలు మొత్తం వదిలేసారా హీరోగా వచ్చిన తర్వాత? ఏంటి తగులుకున్నాం అక్క? రాజకీయాలు వదలడానికి ఏం లేదండి. డెఫినెట్గా ఇంట్రెస్ట్, ప్రజాసేవ చేయడం ఎప్పుడు ఇంట్రెస్ట్గా. సో అప్పుడు అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది. సో అది త్రుటిలో మిస్ అయింది. డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుంది. అంటే నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు, ప్రస్తుతానికి సినిమాలు బాగా జరుగుతున్నాయి. డెఫినెట్గా పాలిటిక్స్ అయితే ఇంట్రెస్ట్, అది ఎప్పుడైనా ఉండొచ్చు. థ్యాంక్ యూ. సప్తగిరి గారు, సార్, కామెడీ యాక్టర్స్ అందరూ ముఖముడుగా హీరోల క్యారెక్టర్ల వైపు ఉన్నారు, ఎందుకంటారు? కామెడీ చేసి 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 ప్లస్ చేస్తున్న క్యారెక్టర్లే మళ్ళీ చేసి చేసి అప్పుడెప్పుడో ప్రేమ ఖచ్చితంలో దెయ్యం కొట్టిందని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గెస్ట్ హౌస్లో ఉన్న దెయ్యాలన్నీ కొట్టాయి నన్ను. అరే ఇది రెగ్యులర్ అవుతుంది నన్ను లేస్తారు, మీరు అదే కావాలా మళ్ళీ అక్క అనాలి అంటారు. సో అది అంతలా చేసి చేసి మేము కూడా వేరే వేరియేషన్లు చేయగలం, వేరే కమెడియన్ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్లు సప్తగిరి ఎక్స్ప్రెస్ అందుకే చేశాను. ఆ ఎమోషనల్ క్యారెక్టర్, ఫాదర్ బాండింగ్, దానవీర సూరకన్న డైలాగ్ చెప్పడం, కొంచెం మెసేజ్ ఓరియంటెడ్గా సప్తగిరి ఎల్ఎల్బి, జాలి ఎల్ఎల్బి లాంటి పెద్ద సబ్జెక్ట్ తీసుకోవడం, అవన్నీ మనం మెప్పించగలమని మన పైన కాన్ఫిడెన్స్తో చేసాం సార్. సో అటువంటి ఫీలర్స్ వదిలేం కాబట్టి ఇటువంటి యంగ్ డైరెక్టర్స్కి ఈరోజు మనం కనెక్ట్ అయ్యాం. సో అన్న దగ్గర అలా చేయించుకోవచ్చు మనం అని. సో అందుకోసమే ఇలా హీరోలుగా మారుతున్నారు. వాళ్ళ ఉన్న ఎక్స్ట్రా టాలెంట్ కూడా బయట పెట్టుకుంటున్నారు. ఇప్పుడు రాఘవం ధనరాజ్ డైరెక్షన్ చేయగలంటే గ్రేట్. బలగం వేణు చేశాడు. సో ప్రూవ్ చేసుకుంటున్నారు. చాలామంది ట్రై చేస్తున్నారు, కానీ చాలామందికి రెండో సినిమాకి స్ట్రగుల్ వస్తుంది, ప్రొడ్యూసర్లు దొరకట్లా. ఒకళ్ళే మేనేజ్ చేస్తున్నారు, బాగానే మేనేజ్ చేస్తున్నారు. అలాగే నా సినిమాలు నచ్చుంటాయిలే అన్న జనాలకి, అందుకే ఎక్కడో వర్కౌట్ అవుతున్నాయి. ఓకే, అభిలాష్ గారు, అంటే ప్రతి ఫస్ట్ సినిమా డైరెక్టర్కి ఒక కథ ఉంటుంది. ఏంటంటే సినిమా ఫస్ట్ అవకాశం రావడానికి ఒక స్ట్రగుల్, అది వచ్చాక ఆ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేసి లాస్ట్ మినిట్ వరకు ఒక స్ట్రగుల్. మీకు ఏమన్నా అలాంటి కథలు ఉన్నాయా? అంటే నాకంతా సప్తగిరి అన్నాను, ఇంకా ముందు నడిపిస్తుండే మొత్తం. ఇంకా అంటే కష్టాలన్నీ ఆయన వల్లే కాక కష్టాలన్నీ పాపం తనే పడుతూ, లైక్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత తనే రాజు గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి, శిరీష్ గారిని రిక్వెస్ట్ చేసి, సో మొత్తం తనే చూస్తున్నాడు అనమాట. ఇంకా ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఆ పోస్టర్లో బుక్ ఎట్లా మోస్తుండో అట్లా మా సినిమాని మోస్తున్నాడు సప్తగిరి గారు. అంటే జనరల్గా మీ పబ్లిసిటీ ఇన్ఛార్జీలు పిఆర్ఓలు చెప్తున్నారు, చాలా ప్యాషనేట్గా చాలా కష్టపడుతున్నారు డైరెక్టర్ కూడా, ఫాలో అప్లో ఉంటున్నారు పబ్లిసిటీ. కానీ మాకు వంశీశేఖర్ గారు దొరకడం అదృష్టం మాకు ఈ సినిమాకి. ఆల్ ది బెస్ట్. అదైతే 100% నిజమండి. ఈరోజు ఈ మాత్రం అన్న బయట మా సినిమాని గుర్తించి మా ఫోన్స్ వస్తున్నాయి, అన్న మళ్ళీ గెట్ బ్యాక్ అవుతున్నాం 100% అనేది. అన్న థ్యాంక్ యూ సో మచ్ వంశీశేఖర్ అన్న, లవ్ యూ. సప్తగిరి గారు, టాపిక్ మీరే తెచ్చారు కాబట్టి ఇప్పుడు అంటే వాళ్ళని రికమెండ్ చేసింది అనిల్ రావిపూడి గారా, వంశీశేఖర్ వాళ్ళని రికమెండ్? లేదు, చేయలేదండి, అలా చేయలేదు. అది లేదు, నిజంగా సీరియస్ చేయలేదు, అది మేమే డిసైడ్ అయ్యాం. అన్న శేఖర్ అన్న ప్రియాంక శర్మ గారు ఇక్కడ అంటే వాళ్ళే చెప్పారు, చాలా మంది హీరోయిన్స్ వద్దన్నారు ఈ క్యారెక్టర్ కమీడియన్ పక్కన అని చెప్పి. సో మీరు ఈ రోల్ యాక్సెప్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ మూవీస్ ఎఫెక్ట్ అవుతాయని ఏమన్నా ఆలోచించారా? డెఫినెట్లీ ఆ థాట్ వచ్చింది, ఐ విల్ బి వెరీ ఆనెస్ట్. కానీ నేను ఇక్కడ పని చేయడానికి వచ్చాను. యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ ఆన్సరబుల్ టు ద పీపుల్ ఐ వర్క్డ్ విత్. బట్ ఈ స్క్రిప్ట్ చూసిన తర్వాత ఒక ఛాలెంజ్లా అనిపించింది ఈ క్యారెక్టర్ నాకు. బికాజ్ నేను అవుట్ అండ్ అవుట్ కామెడీ ఇప్పటి వరకు అటెంప్ట్ చేయలేదు. And somewhere I wanted to do something like this because till now నేను చేసిన మూవీస్లో మోస్ట్లీ ఐమ్ లైక్ వెరీ సాఫ్ట్ స్పోకన్, ఎమోషనల్ అమ్మాయి క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్స్ చేశాను నేను. ఫస్ట్ టైం ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ కామెడీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్
challenging genre. It's always very difficult. Not every actor cannot be a good comedian, but every comedian can be a good hero or actor, however you want to take it. So నిజంగా నేను సప్తగిరి గారు ఉన్నారు, వాళ్ళు చెప్పారు నాకు, బట్ ఐ టుక్ 2 days టైం, కానీ ఐ డెంట్ వాంట్ టు లూజ్ ద వర్క్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వచ్చిన స్టార్డమ్ అయినా రికాగ్నిషన్ అయినా అది ఆడియన్స్ నుంచి వస్తుంది మాకు. I never came to the industry with that stardom or recognition. I earned that, I got it because of the work I do. So for me, my work is the priority. And నాకు నచ్చిన స్క్రిప్ట్ నేను చేస్తా, నాట్ జస్ట్ పెళ్ళికాని ప్రసాద్ తర్వాత కూడా if I like the script, I like the character, and if I find it challenging, I will continue doing such films. I don't care. I'm very proud of this film, I'm very proud of this team, and I'm very happy. And definitely March 21st ki movie chusin tarvata you will tell me that, oh, that was a great decision that you took. I hope that happens. సప్తగిరి గారు అయితే ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా, చాలామంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారు అని చెప్పి, వాళ్ళని ఏమన్నా టార్గెట్ చేస్తారా నెక్స్ట్? బేసికల్లీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ రిజెక్ట్ చేసింది అంటే కొంచెం గుర్తుపెట్టుకుంటే మేము టార్గెట్ చేస్తామంటే మీరు అలాగే మనకు అంత సీన్ లేదులేండి, మనకి వర్క్ దొరికితే చాలా హ్యాపీగా చేయొచ్చు. బట్ అంటే నేను ఎందుకు ఆ మాట అన్నానంటే తమిళ ఇండస్ట్రీలో అలా ఉండదండి. ఆ హీరో ఎలా ఉన్నా ఆ హీరోయిన్ క్యారెక్టర్ బాగుంటే వాళ్ళు చేస్తారు, ఆ డిఫరెన్స్ పర్ఫెక్ట్గా కనపడుతుంది. ఇక్కడ మనకేంటంటే జస్ట్ కమెడియన్ అని తీసేస్తారు. సో అది కొంచెం ఇప్పుడు ఈ సినిమాకి మాకు లక్కీగా ప్రియాంక శర్మ దొరికింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా డైరెక్టర్ని హీరోయిన్గా చేయించారు. ఎందుకు సప్తగిరి గారు ఎందుకు సౌందర్య లాంటి ఆర్టిస్ట్ కూడా బాబుమోహన్ గారు పక్కన చేసి చాలా అద్భుతమైన సాంగ్తో సినిమాను ఒక రేంజ్లో తీసుకెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ కమెడియన్ అని పక్కన పెడితే కథకు దగ్గర హీరో మెటీరియల్ అనిపిస్తే ఎవరైనా చేస్తారనుకోవచ్చు కదా. అది నిజంగా అందరికి చెప్పాలి సార్, మనం ఆ సాంగ్ చూపించాలి. ఇదో ఇలా చేశారు మీరు కూడా చేయండి అంటే ఈ సినిమాకి హీరోయిన్ గట్టిగా పడింది అనుకోండి ఇంకా ప్రమోషన్ ఎక్కువ ఉంటుంది. సో ఒక రెమ్యునరేషన్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటే సిద్ధం. అది నిజంగా హీరోయిన్లు అందరూ తెలుసుకొని మాలాంటి వాళ్ళు పక్కన కూడా యాక్ట్ చేస్తే సినిమాకి ఇంకా కలరింగ్ పెరుగుతుంది. సో కాబట్టి తప్పకుండా మీ ద్వారా అది అందరికి చెప్దాం సార్. సో ఇంకోటి మరి ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెడతా అన్నప్పుడు పెళ్లి ప్రసాద్ ఎవరు చేస్తారండి? అంటే ఎవరు పెళ్ళి అయితే ఏంది, పెళ్లి కాకపోతే ఒకవేళ పెళ్ళి అయితే ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెడతా అని అంటున్నాడు. మరి ఏంటి, ఎందుకు పెళ్లి చేసుకుంటారు? అది ఈ మధ్య ఇన్సిడెంట్ జరిగింది కదా సార్, ఒకటి అది ప్రామిస్గా చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఒక 2 ఇన్సిడెంట్లు, ఒకటి నన్ను అసలు అర్థం కానివ్వకుండా నవ్వించిందండి. ఒక అతను ఆ కరెంట్ పోలికి పైన పడుకున్నాడు ఒక అతను. అది నిజంగా దానికి ప్రీక్వెల్ ఏంటో అర్థం కదా, అది ఎలా ఎక్కాడు పైకి, అప్పుడు కరెంట్ ఉందా లేదా, ఎక్కేటప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు, పైకి ఎక్కి అతను అంతరిక్షంలో చూస్తున్నాడు, ఎవరు మీరంతా చొక్కలు ఎన్ని ఉన్నాయి, చందమం ఎలా ఉంది, అసలు నన్ను ఎందుకు ఎంత పంపారని అడుగుతున్నాడు అతను పైన. అసలు ఎలా ఎక్కాడు అనేది నాకు అర్థం కాల. అది తలుచుకొని నవ్వానండి. దానికి 100 క్వశ్చన్లు నిజంగా ప్రపంచ మేధావులంతా దాని గురించి చర్చించాలి ఎలా ఎక్కాడు అనేది. రెండో ఇన్సిడెంటు అది నవ్వుకున్నానండి చాలా బాగా. రెండో ఇన్సిడెంట్ ఒకరు పొద్దున్న లేవగానే సడన్గా న్యూస్ ఛానల్లో ఒక అతను చంపేసి తీసుకెళ్ళి ఆ కుక్కర్లో మొక్కలు అంటే ఆ ప్రాసెస్ నన్ను భయపెట్టిందండి. ఎలా తీసుకెళ్ళాడు, ఎలా మొక్కలు చేశాడు, ఆ దిమ్మెంతా చూపించారు. ఇది ఒక తెలియని ఆ రోజంతా ఒక భయంతో బతికారండి. ఇంత పర్వర్టెడ్గా ఇంత సైకోస్ ఉంటారని. సో ఆ భయంగా ఉన్నాను ఆ రోజంతా. ఇలా జరుగుద్దా, ఎట్లా కట్ చేశాడు, ఎట్లా తీసుకెళ్ళాడు, ఒక హీటర్ ఎలా తెచ్చాడు, వాటర్ ఎలా పోసాడు, మొక్కలు ఎలా పెట్టాడు, బ్లడ్ ఎలా పోయింది, ఇవన్నీ ఏంట్రా అనేది అర్థం కాకుండా ఉండేది. ప్లస్ దానికి సంబంధించిన ఒక ఆయన పోలీస్ ఆఫీసర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు, పెద్ద ఆయన ఇంత హారిబుల్ ఇన్సిడెంట్ జరిగింది, ఈ వ్యక్తి ఎలా ఉంటాడని అతను చూడడానికి వెళ్ళాడు. అతన్ని ఆయన తిరిగి వచ్చి అతను చాలా అందంగా ఉన్నాడని చెప్పాడు. నాకు ఒక్కసారిగా మొత్తం అమ్మ అతను అందంగా ఉన్నాడంట, అతను సా సినిమాలో చూసినట్టు, ఈవిల్ డెడ్ సినిమాలో చూసినట్టు లేడంట అని ఒక ఫ్రీ అయిపోయాను. సో అది డైరెక్టర్ గారు చెప్పాను, ఈ డైలాగ్ అక్కడ పెడదాం జోక్గా బాగుంటుందంటే అందుకోసం పెట్టడం జరిగింది. అంటే సప్తగిరి మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు అందరూ మిమ్మల్ని ఒక కామెడియన్గానే చూస్తారు తప్ప ఒక యాక్టర్గా, అంటే మీలో యాక్టర్ ఉన్నాడు, ఇందాక మీరు చెప్పినప్పుడు ఒక వేరియేషన్ చూపించాలని చెప్పి మీరు ఈ సినిమా చేశారు. చూసేటప్పుడు ఆడియన్కి సప్తగిరి కామెడియన్లా కనబడతాడా, ఒక యాక్టర్లా కనబడతాడా, ఒక హీరో మెటీరియల్లా తయారై కనబడతాడా? ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అలా కనపడతాం సార్. అది డైరెక్టర్ అనేది మన దగ్గర అలాగే చేయించుకుంటారు. సార్ అన్న ఈ క్యారెక్టర్ మీరు ఇలా ఉండాలి, సో నిజంగా ఫైట్ ఉంటే ఫైట్ చేయాలి, లేదన్నా మీరు డౌన్ టు ఎర్త్ ఉండాలి, డౌన్ టు ఎర్త్ ఉంటాం. అది డిపెండ్స్ అపాన్ డైరెక్టర్. పెళ్లికాని ప్రసాద్ ఎందుకు సినిమా చూడాలి అని ఆడియన్స్ అడిగితే ఏం చెప్తారు? ఎందుకు? కేవలం నవ్వు కోసం చూడండి సార్. నవ్వండి, నవ్వుకుంటూ బయటికి రండి. ఫన్, ఓన్లీ ఫన్. అంటే మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్లు మంచి ఎమోషన్ సీన్స్ వచ్చినా కూడా కావాలని స్క్రిప్ట్లో తీసేసాం, నవ్వించే సీన్సే పెట్టాం అందుకోసం.
అంటే మీ వెనకమాల పోస్టర్ చూస్తుంటేనే ఒక 20-30 ఎక్స్ప్రెషన్స్ పెట్టారు సార్. అంటే వేరియేషన్స్ అన్నీ ఈ సినిమాలో సప్తగిరిలో నటుడిగా ఉన్న వేరియేషన్స్ అన్నీ ఈ సినిమాలో చూడొచ్చు అంటారా? ఈ కొత్త సప్తగిరి అయితే చూడొచ్చు సార్. ఆల్రెడీ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బి నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఈయన కొత్త సప్తగిరిని అయితే 100% చూడొచ్చు. మీరు ట్రైలర్ కూడా చూశారు. చాలా మరి ఆ అక్క మళ్ళీ వచ్చావు ఇటువంటి కాకుండా ఒక సెటిల్గా చేశాను, అది హ్యాపీ. అంటే రకరకాల ఎక్స్ప్రెషన్స్ తర్వాత ఎక్స్ప్రెషన్ స్టార్ సప్తగిరిని వేసుకువచ్చారు. అన్న ఒక 2 సినిమాలు వస్తే చాలన్న, ఆ స్టార్లకి వెళ్ళి మనకి ఎందుకు వదిలేన్న. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత కమేడియన్ ఇప్పుడు హీరో వేరియేషన్స్ చూపించాలి మేము కూడా చేయగలమని చెప్పి అన్నారు. డైరెక్షన్ కూడా చేసే ఛాన్స్ ఉందా నెక్స్ట్? మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? ఇప్పుడు పోయిందన్న 100% పోయి. ఎందుకోసం అంటే డైరెక్షన్ అనేది ఒక కటవర్ తపస్సు లాంటిది. దానిపైన చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. డైరెక్షన్ అనేది మాత్రం మనం టచ్ కూడా చేయకూడదు అసలు, నో డౌట్ అందులో. సప్తగిరి గారు ఎక్కడన్నా అన్న సార్ ఏదైనా టెన్షన్ ఉంటే ప్రొడ్యూసర్కి టెన్షన్ ఉండాలి కానీ మీకు ఎందుకన్నా అంటే మాకు ఒక మంచి రిజల్ట్ రావాలి సార్. అంటే సినిమా మంచి బాగుంది కదా. అంటే ఇంతకుముందు చెప్పినట్లే ఒక్క సినిమా మళ్ళీ ఫ్లాప్ అయితే ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు మళ్ళీ 3-4 సంవత్సరాలు మీకు కనపడం, మళ్ళీ మీరు ఎక్కడ పోయారు మీరే అడుగుతారు నన్ను. సో అందుకోసమే టెన్షన్ ఎక్కువగా ఉంది. సప్తగిరి గారు అన్న ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్ for bringing out such kind of a fantastic project which excited a producer like Dilraj garu. Thank you. ఆయన ఎక్సైట్ చేసే ఒక ప్రాజెక్ట్ని మీరు తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీంని అంతా కంగ్రాచులేట్ చేస్తున్నా. అండ్ మీ ఇద్దరికి అలాంటి పొటెన్షియల్ యాక్టర్ని మళ్ళీ యు ఆర్ బ్రింగింగ్ బ్యాక్ టు ద వాట్ యూ కాల్ ద రైట్ స్టాండ్స్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఆడియన్స్కి ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఫర్ దట్ ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేటింగ్ యూ. మీ వరకు వస్తే ఒక డైరెక్టర్గా, బికాజ్ హీ హ్యాస్ యాక్టెడ్ విత్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎ డైరెక్టర్, రకరకాల క్యారెక్టర్స్, రకరకాల డైమెన్షన్స్, షేడ్స్ చేసిన ఒక మంచి గొప్ప నటుడు సప్తగిరి. ఇందాక నుంచి కమిడియన్ అని మాట్లాడుతున్నారు. కామెడీ వేషం వేస్తే కమిడియన్, అదర్వైజ్ ఇంకోటి వేస్తే ఇంకోటి. ఈజ్ అన్ యాక్టర్ అండ్ ఈజ్ అన్ ఎంటర్టైనర్, హీ కెన్ డూ దట్. మీకు ఛాలెంజ్ ఏంటి? అతన్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు మళ్ళీ గ్యాప్ తర్వాత మీరు సప్తగిరిని మళ్ళీ ప్రజెంట్ చేస్తున్నారు. ఆయనకు ఒక ఇమేజ్ ఉన్నది, ఫాలోయింగ్ ఉన్నది, ఆయనకని ఫ్యాన్స్ ఉన్నారు ఇండస్ట్రీలో కూడా. మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు అతన్ని? మీ మైండ్లో ఏముంది అతన్ని హ్యాండిల్ చేసి సెట్లోకి తెస్తున్నప్పుడు? యాక్చువల్లీ ఫస్ట్ ఇప్పుడు రెగ్యులర్గా సప్తగిరి గారు చేసే మూవీస్లో చాలా హైపర్ ఉంటాడు, ప్రతి సినిమాలో చాలా హైపర్ ఉంటాడు. సో నేను ఫస్ట్ బిఫోర్ షూట్ చెప్పానమాట, సార్ అన్న ఇది మీకు చాలా సెటిల్గా ఉండాలి, మీరు ఇప్పటిదాకా చేసిన సినిమాలు లెక్క అట్లా హైపర్గా చేస్తే వర్కౌట్ కాదు, సో చాలా సెటిల్గా ఉండాలని చెప్పి. సో ప్రతిరోజు కొంచెం అది బయటకు వస్తూ ఉంటుంది కదా, సో దాన్ని కంట్రోల్ చేస్తూ చేసినాం అనమాట ఈ సినిమా. అంటే సప్తగిరి తాలూకా రెగ్యులారిటీని మీరు కంట్రోల్ చేసి ఒక యాక్టర్గానే కనిపిస్తారు సినిమాలో, కానీ ఒక సప్తగిరి కమిడియన్గా అయితే కనిపించాడు సినిమాలో. అదే కరెక్ట్, 100%. అండ్ ఫర్ యూ ద క్వశ్చన్, యూనో ఇప్పుడు సప్తగిరి ఈజ్ ఎ మాస్టర్ ఇన్ ఎ కైండ్ ఇన్ ది పాయింట్ ఆఫ్ డైలాగ్ డెలివరీ అండ్ టైమింగ్, యూనో దట్ ఎంటర్టైన్మెంట్ టైమింగ్. అది హౌ కుడ్ యూ మ్యాచ్ విత్ హిమ్? You know, I think this is the first of its kind you are doing this kind of a character. Sir, yeah. Huh? Yeah. How could you manage that with him? Sir, honestly, 2-3 times రిహర్స్ చేశాను నేను, ఆనెస్ట్గా చెప్తున్నాను. టేక్కి ముందు రిహర్స్ చేసి షూట్ చేసాం మనం. సో దాట్ హెల్ప్డ్ మీ అలాట్ బికాస్ it's a teamwork. A movie is a teamwork. And if my co-actor is not at all, help